హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి కొన్ని కూరగాయలు హార్వెస్టింగ్ చేసుకుందాం. ఏ కూరగాయలు వచ్చాయో, ఏ ఫ్రూట్స్ వచ్చాయో, ఇంకా ఇవి కట్ చేసిన తర్వాత వచ్చే కిచెన్ వేస్ట్తో నేను ఎలా కంపోస్ట్ చేస్తానో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ని క్లిక్ చేయకపోతే నా నోటిఫికేషన్ మీకు రాదు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ చెర్రీ టమాటాస్, మన టమాటాస్ 2 రకాలుగా హార్వెస్టింగ్కి వచ్చాయండి. నేను జస్ట్ 5 డేస్ బ్యాకే హార్వెస్టింగ్ చేసిన ఈ టమాటాలు మళ్ళీ బాగానే వచ్చినాయి. ఇంకా వంకాయలు మాత్రం ఒక 2-3 వచ్చినాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పూత అనేది. ఇవి ముండ్ల వంకాయలు చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కరివేపాకు చెట్టు ఒక 2 రెమ్మలు తెంపుతున్నా. ఎంత బాగుంది చూడండి కరివేపాకు చెట్టు. ఇక్కడ వచ్చేసి దొండకాయలు మొన్ననే రీసెంట్గా తెంపాను కదా అండి, మళ్ళీ వచ్చాయి. మా పాపతో హార్వెస్టింగ్ చేయించిన కదా, నేను ఇప్పుడు చేరేసుకొని తెంపుతున్నా. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి. ఒక 1/2 kg వచ్చినాయి. 5 డేసే అవుతుంది నేను తెంపి, మళ్ళీ బాగానే వచ్చినాయి. ఇంకా నేను గార్డెన్లో కూరగాయ గింజలు పెట్టాలి. ఈ ఫిబ్రవరి నెలలో మనం కూరగాయ గింజలు పెడితే మనకి సమ్మర్ మొత్తం కూరగాయలు మనకు అందుతాయి. ఆకుకూరలైనా కొత్తిమీర, మెంతికూర, బీరగింజలు, కాకర గింజలు ఇవి పెట్టాలనుకుంటున్నా. అవి ఎలా పెట్టాలి, ఎలా పెడితే చాలా బాగా వస్తాయి మొలకలు అనేది మీకు వీడియో కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక పల్లి చెట్టు ఉంది, తీద్దామని తీస్తున్నా. చాలా బాగా వచ్చినాయి కాయలు కూడా. అదివరకు నేను పల్లి గింజలు కూడా పెట్టేది మన గార్డెన్లో. మొక్కజొన్న గింజలు, పల్లి గింజలు పెట్టేది. ఈసారి పెట్టలేదు. మా ఆయన చీదైతుంది, పురుగు పూసి మన పాములు ఇట్లా వస్తున్నాయి కదా, వద్దులే అని అంటే నేను పెట్టలేకపోయినా. ఈసారి పెడతా, మళ్ళీ పెడతా. చూడండి ఎంత గింజ బాగా ఊరిందో. గింజ మాత్రం గట్టిగానే వచ్చింది ఒక్క చెట్టు అయినా కూడా. ఇక్కడ పపాయ ఉంది ఒకటి, తెంపేద్దాం. అది పైకి ఉంది కాబట్టి కట్టెతో తెంపిన. ఇక్కడ చిక్కుడు కాయలు కూడా, మన పొట్టి చిక్కుడు, ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి. గింజలు కూడా గట్టిగా ఉంటాయండి ఈ చిక్కుడు కాయలో. ఒక పిరికెడైతే వెళ్ళింది. అవి అలాగే ఉంచేసి మళ్ళీ కాసినప్పుడు తెంపి అది ఇది వండేస్తా. చూడండి ఎంత బాగుందో. గట్టిగా గింజలే ఉన్నాయి అందులో. ఫ్రై చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చిక్కుడు. ఇక్కడ చూసారా, ఇదండి హార్వెస్టింగ్. ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇంట్లో. కొన్ని హార్వెస్టింగ్ చేసిన మిర్చి ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఖరాబ్ అవుతాయని ఇవి చెట్టు మీదనే ఉంచేసిన. నేను మొన్న ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల ఎంత పూత వచ్చింది చూడండి చెట్టుకి. చెట్టు కూడా చాలా ఫ్రెష్గా బలంగా తయారైంది కదా, ఎంత బాగున్నాయి చెట్లు. నేను పుల్లటి మజ్జిగ వీటి మీద స్ప్రే చేసిన కదా, చాలా రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఇవ్వండి ఇవాల్టి హార్వెస్టింగ్. ఇలా మన చేతుల మీదుగా కూరగాయలు, పండ్లు ఇలా పండిస్తే ఆ ఆనందమే వేరు కదండి. ఆర్గానిక్ పద్ధతిలో ఇలా పండించామంటే మనకి ఎలాంటి జబ్బులు రావు కదా. మన ఇంట్లోనే మన చేతుల మీదుగా చాలా కాకుండా రోజు మనం వండుకోవడానికి రోజు ఒక రకం కూరగాయలు ఇలా కాసాయంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే ఉండదు. ఇక్కడ చూసారా, వాటి నుండి వచ్చిన కిచెన్ వేస్ట్ ఇది, తొక్కలు, పపాయ, టమాటాస్. ఇంకా ఇందులో నేను నిన్న ఉల్లిగడ్డ హార్వెస్టింగ్ చేసిన, అవి కూడా ఆ కాడలు కూడా ఇందులోనే ఉన్నాయి. దీన్ని నేను సింపుల్గా ఒక వారం రోజుల్లో మనకి ఇది కంపోస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఎలాగో. ఇది రీసెంట్గా చేశానండి. చాలా బాగా కంపోస్ట్ తయారైంది ఇది.
ఈ కంపోస్టే కాదండి, దీని కింద ఉన్న లిక్విడ్ కూడా మన చెట్లకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, ఒక 1 లీటర్ వరకు మనకి లిక్విడ్ వచ్చింది. కంపోస్ట్ మనం చెట్లకి వేసుకోవచ్చు, సాయిల్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇదేమో స్ప్రే చేసుకోవాలి. అది ఎలా అన్నది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో పైన ఇస్తా, చూడండి ఒకసారి. చూసారా, ఒక 1 లీటర్ వరకు వచ్చింది. వారానికి లీటర్ చొప్పున మనం ఇలా కూడా లాభం పొందొచ్చు కిచెన్ వేస్ట్తోని. ఈ లిక్విడ్ మనకి ఎంత బెనిఫిట్ అంటే, ఈ లిక్విడ్ చెట్లకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ లిక్విడ్ మనకి పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుందండి. దీంతో మనకి 2 రకాలుగా యూజ్ ఉంది. ఇది మనకు ఎప్పటికప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనం స్ప్రే చేసుకోవాలన్నా కూడా, మొక్కలకి వేద్దామని చెప్పినా సరే, వెంటనే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫర్టిలైజర్ అండి, అది ఎలాంటి హాని చేయదు. ఇక్కడ వచ్చేసి కిచెన్ కంపోస్ట్ నేను 2 టైమ్స్ చేసుకున్న కంపోస్ట్ అండి. ఇది ఎంత బాగా వచ్చింది చూసారా, ఎంత పొడి పొడిగా, ఎలాంటి వాసన పురుగు లేకుండా ఎంత బాగా వచ్చింది చూడండి. నేను చెప్పే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. మాకు టైం లేదు, మేము జాబ్కి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చండి ఈ కంపోస్ట్ని. ఇప్పుడు నేను దీన్ని ఒక బకెట్లో పోసుకున్నాను, ఎందుకంటే ఆ సంచిలో మళ్ళీ మనం ఇక్కడ ఉన్న బకెట్లో కంపోస్ట్ని పోసేసుకుందాం. చూడండి, ఇది కూడా ఎలాంటి పురుగు లేకుండా ఎంత బాగా పొడి పొడిగా ఉందో చూసారా, చాలా బాగుంది కదా. అక్కడక్కడ కొంచెం ఈకలు అనేటివి ఉన్నాయి, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం గార్డెన్ ఇలా పెట్టుకున్నామంటే వాటి నుండి వచ్చే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, మనం కట్ చేసుకున్న తర్వాత వచ్చే ఆ తొక్కలు ఇంకా ఖరాబ్ అయిన ఏమైనా ఉంటే కంపోస్ట్ బిన్లో వేసేసుకొని, ఇలా బలమైన కంపోస్ట్ మనం మన చేతుల మీదుగా తయారు చేసుకోవచ్చు కదండి. ఇది మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చామంటే ఆ మొక్కలకి మంచి పోషకాలు అంది, ఇంకా పండ్లని, కూరగాయలని, ఆకుకూరలని మనకి అందిస్తాయి కదా. ఇక నేను కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా చూడండి. కింద ఒక హోల్స్ లేని బకెట్ పెట్టుకోవాలి. దాంట్లో హోల్స్ చేసుకున్న బకెట్ పెట్టేసుకొని, దీంట్లో నేను ఇక్కడ వేప ఆకుని, కింద వేపాకు వేస్తున్నానండి. ఈ వేపాకు వేయడం వల్ల అది మంచి కంపోస్ట్ తయారై మన మొక్కలకి సాయిల్లో ఎలాంటి పురుగులు లేకుండా, చీమలు లేకుండా అది చేస్తుందండి. అందుకే నేను ఫస్ట్ ఈ వేపాకు వేసేసుకొని ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ చల్లుకుంటున్నానండి. బియ్యం కడిగిన వాటర్ చల్లుకుంటే తొందరగా కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీనిలో కొంచెం మట్టి వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్, కొంచెం కిచెన్ వేస్ట్ అయితే కొంచెం మట్టి, ఇలా స్టెప్ బై స్టెప్ వేసేసుకుంటే కొన్ని వాటర్ చల్లుకుంటూ మనం కిచెన్ వేస్ట్ అయితే కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ తొందరగా తయారు కావడానికి పుల్లటి మజ్జిగ చల్లుకోవచ్చు దీని మీద, లేదంటే బియ్యం కడిగిన వాటర్ కూడా దీనిపైన చల్లుకుంటే కంపోస్ట్ అనేది తొందరగా తయారవుతుందండి. ఆ మట్టిని, ఆ తొక్కల్ని అన్నిటినీ సారవంతంలాగా చేసి మనకి కంపోస్ట్ అనేది తొందరగా తయారయ్యేటట్టు చేస్తుంది. ఈ పుల్లటి మజ్జిగ గురించి, బియ్యం కడిగిన వాటర్ గురించి నేను వీడియో కూడా తీసి పెట్టానండి. అది మన ఛానల్లోనే ఉంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో పైన ఇస్తా, చూడండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు తొందరగా రిప్లై ఇస్తాను. ఇందులో కోడిగుడ్డు పుచ్చలు ఉంటాయి కదా, ఎగ్ సెల్స్, అవి కూడా వేసేసుకోవచ్చు. అన్నీ మనం కిచెన్లో ఏది వృధా కాకుండా మనం ఇలా కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కంకి బూరు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటున్నానండి. మొక్కజొన్న కంకి బూరు, అది కూడా చిన్న కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నా. ఇది మనకి ఎలాంటి పురుగు వాసన లేకుండా
ఒక వారం రోజుల్లోనే మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. మళ్ళీ దానిపైన కొంచెం మట్టి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకోవాలి కిందికి. ప్రెస్ చేసుకొని కొన్ని వాటర్ అనేది దానిపైన చల్లుకోవాలండి. వాటర్ మాత్రం చల్లుకోవాలండి, లేదంటే అది గట్టిగా అలాగే ఉండిపోతుంది. వాటర్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, బియ్యం కడిగిన వాటర్ అయినా లేదా పుల్లటి మజ్జిగ అయినా ఇలా మనం చల్లుకున్నట్టయితే తొందరగా మనకి కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీనిపైన ఒక మూత పెట్టేసుకొని దీన్ని నీడలో ఉంచేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత సింపుల్గా కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చో, మొక్కలకి ఇవ్వచ్చో. చూసారు కదా, ఇది పాత మట్టి అంతా నేను ఒక దగ్గర వేసేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఇంకా మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా 1 లీటర్ వచ్చింది. 2 డబ్బాల మట్టి వచ్చింది, 1 లీటర్ లిక్విడ్ కూడా వచ్చింది కదా. దీన్ని మనం మొక్కలకు వేసేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పోషకాలు కూడా లభిస్తాయి మొక్కలకు అనేటిది. ఏ పురుగు, ఏ చీడ పురుగులు లేకుండా ఈ లిక్విడ్ని మనం చెట్ల మీద స్ప్రే చేసుకోవచ్చు, సాయిల్లో కూడా వేసేసుకోవచ్చు. మట్టిని మాత్రం సాయిల్లో వేసేసుకుంటే చెట్టుకి మంచి పోషకాలు అంది పూత కాత చాలా బాగా నిలబడి చెట్లు మనకి అందిస్తాయండి, కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మ్.